సొంత స్థలం ఎవరి దగ్గర దాత అయినా సరే ఇవ్వండి, లేకుంటే కొనుక్కొచ్చి నేను గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టా అని చెప్పి ఒక మాట చెప్పాల్సినటువంటి వ్యక్తిని. ప్రభుత్వం ఉన్నటువంటి భూమిలో ప్రభుత్వమే పల్లె ప్రకృతి వనం వాళ్ళు చెట్లు పెడితే నీ విధంగా నరికించడము ఎంతవరకు హేననీయం అనేది నేను మీ మనసారా వేడుకుంటున్నా. ఎమ్మెల్యే గారు ఇది మీకు తగదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇదే కాదు, ఏ గ్రామంలో పల్లె ప్రకృతి వనం కానీ ఎక్కడైనా భూ కబ్జాలు చేసేటువంటి మీ కార్యకర్తలను ప్రోత్సహిస్తే మేము నీకు ఎంబడి ఉంటాము, నువ్వు చేసే తప్పులను ఎండగడతామని కూడా నేను నీకు మనవి చేస్తా ఉన్నా. దయచేసి రేపటిలోగా దీనిపైన ఎస్ఐ కానీ ఎంపీడీఓ కానీ పంచాయతీ కార్యదర్శి కానీ వాళ్ళపైన ఎవరైతే చెట్లు నరికినరో వాళ్ళపైన మేము దరఖాస్తు చేసినాం. అటువంటి వ్యక్తులపైన మీరు కేసులు చేయకపోతే పరిమాణమే వేరే ఉంటుంది. దయచేసి నేను మనవి చేస్తా ఉన్నా, ఈ ఊరిని మంచిగా ఉన్న ఊరిని కాపాడుకుందామా, లేకుంటే మీ ఎటువంటి దుష్టశక్తుల వల్ల ఈ ఊరిని చెడగొడదామా అని నేను మనసారా వేడుకుంటున్నా. దయచేసి ఈ ఎమ్మెల్యే గారిని కూడా నేను హెచ్చరిస్తున్నా. అయ్యా, నీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. నువ్వు 6 ఎంపీపీగా ఉన్నావు. నువ్వు ఎంపీపీగా ఉన్నవాడిని ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు నియమించినాం. కానీ నీకు అవగాహన లేని వ్యక్తులను, ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అవగాహన లేని వ్యక్తులు నేను ఏం చెప్తున్నారో నాకు తెలియదు. కానీ దయచేసి వాళ్ళ మాటలు విని నీవు ఈ గ్రామానికి చెడు పని చేయవద్దని కూడా నేను మనసారా వేడుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో పరిమాణాలు ఎదుర్కొంటాయి. దయచేసి ఎన్ని చెట్లు నరికినరో అన్ని చెట్లకు మీరు డబ్బులు ఆ చెట్లు నాటించాలి. నరికిన వాళ్ళపైన కేసులు చేసి చట్టపరమైన వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి మనసారా వేడుకుంటున్నా. గ్రామాలు అభివృద్ధి జరగాలి, గ్రామాల్లో స్వచ్ఛందంగా ఉండాలి అని చెప్పి వారు ముందట ఇస్తున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టరు నియమించి వాటర్ ట్యాంకు ఇచ్చి గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లను మనము నీళ్లు పోసి పెంచాలని చెప్పి ప్రతి గ్రామంలో 1 ఎకరా నుంచి ఎంత ఉంటే అంత 5 గుంటల 10 గుంటల 7 గుంటల 8 గుంటల ఎంత ఉంటే అంత పల్లె ప్రకృతి వనం చేసి ఒక వనం లేక నిర్మించాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా మన గన్పూర్ మండలంలో ఉన్నటువంటి మలకమేపల్లి కొత్త గ్రామ పంచాయతీలో 4వ సర్వే నెంబర్ 4లో పల్లె ప్రకృతి వనము దాదాపుగా 8-9 గుంటల్లో ఇక్కడ పల్లె ప్రకృతి వనము నిర్మించబడినది. దాదాపుగా ఒక 4 సంవత్సరాలు అయినది ఇక్కడ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి. కనీసము చెట్లు చాలా పెద్దగా అయినా కూడా దీనికి దాదాపుగా ఎన్ఆర్ఈఎస్ పథకం కింద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క పల్లె ప్రకృతి వనాన్ని మనం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్లో హైడ్రా పేరు మీద ఏదైతే పేదలు ఇండ్లు కూలగొడుతున్నారో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఒక పాలనను బట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ ఈ మండలంలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ ఒక గ్రామ పంచాయతీ భవన్ నిర్మించడానికి పక్కనే ఒక 15-20 గుంటల స్థలము కొంతమంది ఆక్రమించుకొని ఉన్నటువంటి స్థలాన్ని మేము చూయిస్తాము, అక్కడ గ్రామ పంచాయతీ భవనం కట్టాలని చెప్పినా కూడా వారు వినకుండా ఈ పల్లె ప్రకృతి వనాన్ని ఆ చెట్లను నరికేసి అక్కడనే కట్టాలి అని చెప్పి వాళ్ళ యొక్క దురదృష్టంతో వాళ్ళు మా చెట్లను నరకడం జరిగింది. మొన్ననే జరిగినటువంటి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. వారు ఇక్కడ చేస్తున్నారని తెలిసి కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కానీ ఈ గ్రామస్తులు అందరూ కలిసి అయ్యా ఈ పల్లె ప్రకృతి వనంలో
మీరు గ్రామ పంచాయతీ కడితే ఇంత పెద్ద చెట్లు ఉన్నటువంటి చెట్లు పాడైపోతుంది. గుడి పక్కనే ఉన్నటువంటి మీ యొక్క గన్మెన్, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క గన్మెన్ సలీం గారు దాదాపుగా 7-8 గుంటలు భూ కబ్జాలో ఉన్నాడు. దాన్ని తీసుకొని మీరు గ్రామ పంచాయతీ కట్టాలని చెప్పి మన గ్రామస్తులు కానీ మాజీ సర్పంచ్ గారు కోరినా కూడా వారు వినిపించుకోకుండా ఎమ్మెల్యే గారు ఏం చెప్పినరో మాకు తెలియదు. కానీ వారు మొన్న చేసి శంకుస్థాపన చేసిపోయిన తర్వాత ఈరోజు గ్రామంలో ఎవరు లేనటువంటి సమయంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు అన్నటువంటి కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి కానీ, మల్లారెడ్డి కానీ, సుధాకర్ రెడ్డి కానీ, గోవర్ధన్ రెడ్డి కానీ, కొంకల్ల వెంకరెడ్డి కానీ, మూడవ శంకర్ కానీ, ఎండి గోరి అని చెప్పి గన్పేన్ వాళ్ళ సలీం యొక్క వదిన అక్క వీళ్ళందరూ కూడా ఈరోజు గొడ్డలు తీసుకొని నరుకుతూ ఉంటే కొంతమంది వ్యక్తులు ఈ గ్రామంలో చూసి మన పల్లె ప్రకృతి వనం నరకేశ్వరం అని చెప్పి వాళ్ళందరూ కూడా గ్రామస్తులు వచ్చిందాడే వాళ్ళు పారిపోవడం జరిగింది. కానీ ఈ విషయము మేము సంబంధితమైనటువంటి పంచాయత్ సెక్రటరీ గారిని విన్నపించినా, ఎంపీడీఓ గారిని విన్నపించినా వారు వచ్చి ఇక్కడ విచారించి మన సంబంధితమైనటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళు దరఖాస్తు ఇవ్వడానికి పోవడం జరిగింది. కానీ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ గారు వారికి భయభ్రాంతులు చేసి మీరు అప్లికేషన్ పెడితే బాగుండదు, మీ మీద చర్య తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు భయభ్రాంతులు చేసి పంపడం జరిగింది. ఎంపీడీఓ గారిని కూడా బెదిరించడం జరిగింది. కానీ ఇటువంటి భూ కబ్జాదారులు ఉన్నటువంటి ఈ మలికివేంపల్లి గ్రామంలో దాదాపుగా 8-9 గుంటలు ఉన్నటువంటి ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళు ఆ భూమి మేము చూస్తామంటే కూడా లేనిపోనిగా ఈ పల్లె ప్రకృతి వనాన్ని వాళ్ళు నరికించి వాళ్ళు చేయడం చాలా విడ్డూరమని నేను మనవి చేస్తా ఉన్నా. ఎమ్మెల్యే గారు గతంలో చెప్పినారు, అయ్యా భూ కబ్జాదారులు బీఆర్ఎస్ పార్టీలు చేసినారని. అయ్యా నీ గన్పేనే ఉన్నాడు కదా, 24 గంటలు నీ ఎంబడే సలీం గారు గన్మెన్ ఉన్నాడు కదా, వాడే 8 గుంటలు భూమి కబ్జా చేస్తున్నాడు కదా, ఆ పొలంలో కట్టమంటే నీవెందుకు చర్య తీసుకుంటలేవు? మేము అప్లికేషన్ పెట్టినాం, ఎంఆర్ఓకి పెట్టినాం, కలెక్టర్కి పెట్టినాం, అయినా నీ పట్టించుకుంటలేవు. అంటే ఎమ్మెల్యే గారు భూ కబ్జా తన కార్యకర్తలు చేసుకోవడానికే మద్దతు ఇస్తున్నాడా? మళ్ళీ ఏం చేస్తాడో నాకు అర్థం కాలేదు. దయచేసి నేను చెప్తా ఉన్నా, ఈ మండలం ఉన్నటువంటి ఎంపీడీఓని కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, మరి ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐని కానీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎటువంటి అయితే ఎవరు అయితే వాళ్ళు నరికినరో వాళ్ళపైన చర్య తీసుకోకపోతే, రేపటిలోగా కేసు లేకపోతే రేపు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో పోయి మీ మీద ఫిర్యాదు చేస్తాము. కలెక్టర్ కానీ ఎస్పీ కానీ కూడా చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేసి ఇటువంటి నీ కార్యకర్తలు భూ కబ్జా చేసే వాళ్ళను ప్రోత్సహించుకుంటూ ఇటువంటి పల్లె ప్రకృతి వనాన్ని నీవైతే నరకమని చెప్పినటువంటి వ్యక్తులను నీవు వెంబడేసుకొని వస్తే నీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ మండల నాయకులు కానీ నేను హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి నేను చెప్తా ఉన్నా, గణపూర్ మండలంలో 27 గ్రామ పంచాయతీలు పాత ఉన్నాయి, ఇప్పుడు 2 గ్రామ పంచాయతీ కొత్తగా అయినాయి. కానీ గతంలో 27 గ్రామ పంచాయతీలో అన్నిట్లో కూడా పల్లె ప్రకృతి వనాలు మేము ఎకరా నుంచి 5 ఎకరాలు, అర్ధ గుంట, అర్ధ ఎకరా, గుంట, 2 గుంటల్లో మేము ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం చేసినాం. నీవు ఈరోజు పల్లె ప్రకృతి వనాన్ని కాపాడుతావా, లేకుంటే పల్లె ప్రకృతి వనాన్ని నీవు నరికించి మీ కార్యకర్తలతో చెప్పించి నీవు నరికించి ఈరోజు ఊరినే నాశనం చేసేటువంటి కార్యక్రమం చేస్తావా? ఒకసారి అర్థం చేసుకొని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను మీ మనవి చేస్తా ఉన్నా, రేపు రాబోయే రోజుల్లో ఏదైతే చెట్లను నరికినట్లు మీరు నరికినారో అదేవిధంగా గ్రామాలు వచ్చిన తర్వాత మీకు అదేవిధంగా ఓట్ల ద్వారా మీకు నరికించేటువంటి కార్యక్రమం ఉంటుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి మీ కార్యకర్తలను చెప్పండి, ఇటువంటి బుద్ధులు మానుకోండి. ఎందుకంటే మీరు మొన్ననే ఫౌండేషన్ వేసినారు. ఫౌండేషన్ వేసేటప్పుడే ఒక ఎమ్మెల్యేకు ఒక అవగాహన ఉండాలి, ఇది ఉండాలి. అయ్యా ఇది పల్లె ప్రకృతి వనం ఉంది కదా, ఈడ ఎందుకు కట్టాలి మనం? ఈడ స్థలం లేకపోతే నేను ఒక ఎమ్మెల్యే ఉన్నా, అవసరం అంటే నేను సొంత స్థలం ఎవరి దగ్గర దాత అయినా సరే ఇవ్వండి, లేకుంటే కొనుక్కొచ్చి నేను గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలని చెప్పి ఒక మాట చెప్పాల్సినటువంటి వ్యక్తి